కెమెరామెన్ సార్ బాబు రెడీ స్టార్ట్ ఎందుకు ఆపారండి? అక్క వచ్చేసావా? ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ రాసుకొచ్చావు. మీకేం పని లేదా? మరి మీకేం పని లేకపోతే గాడిదలు కాసుకోండి పోయి. జోక్ అదిరిపోయింది గురుగారు. కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఇదే నా మాట, నా మాటే శాసనం. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక పాదయాత్రను పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా. పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో దిప్పుతుంటది. దట్ ఈస్ పాదయాత్ర. నేను పాదయాత్ర చేస్తున్నా, ఎండనక వాననక నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా. షర్మిల, నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా? మాకైతే ఇలా అర్థమైంది. నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం అయింది. జగన్ రెడ్డి గారు వచ్చారు. మర్చిపోయినట్టున్నారు. మీ పేరే ఒకటి కాదు 3 రాజధానిలు అన్నా. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా. శత్రువులు ఎక్కడో ఉండరా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నక్కలు ఎరగని బొక్కలు లేవు, పాములు ఎరగని పుట్టలు లేవు. కేసీఆర్ గారు మోసం చేయని వర్గం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నాకు నచ్చుంటే ఒక కాంగ్రెస్ లోనో లేకపోతే నాకు నచ్చుంటే ఒక టీఆర్ఎస్ పార్టీలోనో చేరుంటే నా బతుకు ఇంత కష్టంగా ఉండునా? అరే నేను అనలేదు. నేను ఎందుకంటాను? నాకు ఆయన మొగతనంతో నాకేం సంబంధం అయ్యా? నేను ఎందుకు అనాలి? నేను ఎందుకు మాట్లాడాలి? ఆయన భార్య చూసుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ స్టూడెంట్ పైకి తేవడానికి మీ పర్సనల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా? రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు. తగ్గించుకుంటే మంచి. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయదు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక కాంగ్రెస్ పార్టీనే 5 సంవత్సరాల అధికారంలో ఉంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సిగ్గుండాలరా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు. అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా. నిన్ను చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది. గురిగింజ తన నలుపుని ఎరగదట, ఎదుటివారి నలుపును చూసి హేళన చేస్తుందంట. ఆ సామెత గాని నీకు వర్తిస్తుందేమో. ఒక్కసారి చూసుకోవమ్మా షర్మిలమ్మ, నువ్వు కూడా అలాగే అమ్ముడుపోయావు కదా. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు. ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. బురదపంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలో సత్యనంత కమ్మగా ఉందన్నాయ్. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నేను రాజశేఖర్ రెడ్డి రక్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? నన్ను గుర్తుపట్టలేదా నాన్న? ఏమిటా పిలుపు? అదేంటి నాన్న, నావన్నీ అమ్మ పోలికలే. పార్వతమ్మ? ఏ పార్వతమ్మ? ఏ పార్వతమ్మ? ఇది అమ్మ పక్కన నువ్వు నాన్న. అది సరే, మీ అమ్మ బతికే ఉందా? బతికే ఉంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.